దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయుండును గాక. ఆమేన్. ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనం నుండి. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యోబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సీనీయులను, అర్వాదీయులను, సెమోరీయులను, హమాతీయులను కనెను. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనం నుండి వంశావళులు ఉన్నాయి. షేము, హాము, యాపేతుల సంతానమును గూర్చన్నమాట. ఎవరు ఎవరిని కన్నారు అనే విషయం రాయబడింది. ఎవరు ఎవరిని కన్నారు అనే దాని వెనకాల మనం నేర్చుకోవడానికి ఏముంది అంటే చాలా ఉంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వీళ్ళందరూ హాము సంతానం. 15వ వచనం నుండి 20వ వచనం వరకు హాము సంతానం గురించి ఉంది. విచిత్రం ఏమిటంటే హాము సంతానం మొత్తానికి దేవుడు విరోధి. హాము సంతానం మొత్తానికి దేవుడు విరోధిగా ఉన్నాడు. కారణం ఏమిటి? అసలు ఈ హాము సంతానంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పేర్లు బైబిల్లో అక్కడక్కడక్కడ మనకు భక్తులకు విరుద్ధంగా వారు నిలబడినట్లు కనబడుతుంది. మొట్టమొదటిగా సీదోను గూర్చి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనంలో సాక్షాత్తు దేవుడే అంటాడు, నేను నీకు విరోధిని అని. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. కాబట్టి దేవుడే సాక్షాత్తు వారికి విరోధిగా ప్రకటించుకుంటున్నాడు, నేను మీకు విరోధిని. హాము సంతానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు వ్యతిరేకంగానే కనబడతాడు. ఆ తర్వాత మనము హేతు అనే వ్యక్తిని చూస్తాం సెకండ్ పర్సన్ గా. ఇతని గురించి ఆదికాండంలో చూస్తే అక్కడ కూడా రాయబడి ఉంటుంది. చూడండి, ఆదికాండము 23వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. ఇక్కడ కొంచెం అబ్రహాముకు సహాయంగా సహకారంగా ఈ హేతు సంతానం వారు కనబడతారు మనకి. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను. ఎవరి కుమారులు అంటే వీళ్ళు? హేతు కుమారులు. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతిశ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రాహాముకు ఉత్తరమిచ్చిరి. సో ఈ వచనంలో హేతు కుమారుడు అబ్రహాముకు చాలా అనుకూలంగా, అబ్రహాముకు సహకారంగా ఉన్నట్టు కనబడుతుంది కదా. అందరూ కాదు, ఈ కొందరు మాత్రమే అబ్రహాముకు సహకారంగా కనబడతారు. అదే ఆదికాండంలో మనం ముందుకొచ్చి చూస్తే హేతు కుమారుల వలన యాకోబు, ఇస్సాకు వీరి కుటుంబాలన్నీ ఇబ్బందులు పడ్డాయి. చూడండి ఒకసారి, ఆదికాండం 27వ అధ్యాయం 46వ మాట చూడండి. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. యాకోబు వివాహం ప్రస్తావన వచ్చినప్పుడు ఆ దేశ ప్రజల వలన వీళ్ళెంత విసిగిపోయారనే దాని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి భక్తులకు అనుకూలత కాదు వారు ఇచ్చేది, వారిలో కొందరు మాత్రమే. మిగతా వారందరూ కూడా భక్తికి విరుద్ధంగానే, భక్తులకు విరుద్ధంగానే ఉండడం మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత పర్సన్ ఎవరు? యోబూసీయులు. వీరైతే దావీదుకు విరుద్ధంగా వెళ్ళిన సంఘటన మనం బైబిల్లో చూస్తాం. దినవృత్తాంతముల గ్రంథం 1వ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు దీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. కాబట్టి యోబూసీయులు దావీదు చేతనే హతం చేయబడ్డారు. దావీదు ఆజ్ఞ మేరకు వారు పట్టబడ్డారు. ఇలా మనం చూస్తూ పోతుంటే అమోరీయులు ఇంకా సంతానం వారందరూ కూడా దేవునికి విరోధులే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, హాము సంతానం వారు
ఎందుకు దేవునికి విరోధులయ్యారు? కారణం ఏమిటి? ఈ ఐగుప్తీయులు, కానానీయులు, ఫిలిస్తీయులు వీళ్ళందరూ దేవునికి అనుకూలమా విరుద్ధులా? మొత్తం వీలే అన్నమాట. ఆ విరోధులైనటువంటి వారందరూ వీరే. ఎందుకు వీరు దేవునికి విరోధులయ్యారు? అతి ముఖ్యమైన కారణం, పడిపోయిన దేవదూతలకు వీరు నివాసమయ్యారు. పడిపోయిన దేవదూతలకు వీరు సహవాసం చేశారు. వాళ్ళతో పడిపోయిన దేవదూతలకు వీరు సహాయం అయ్యారు. ఎలాగైతే అవ్వ పడిపోయిన దేవదూత మాట వినిందో అలాగే వీరందరూ కూడా వారి మాటలు విన్నారు. ఎందుకు విన్నారు? మిగతా వారందరూ కూడా సరి చేసుకోవడానికి బాగానే ఉన్నారు కదా, వారెందుకు అలా చేయలేదు, వీరెందుకు అలా చేశారంటే ఒకటే ఒక్క కారణం. హాము అనేవాడు గర్విష్టి. గర్వం అంటే చిన్నవాళ్ళు చెప్తే నేనెందుకు వినాలి, నాకు చాలా తెలుసు, నేను వాళ్ళకంటే ముందున్నాను. ఈ గర్వ స్వభావం వల్ల మంచి చెడుల విచక్షణ వీరికి పోయింది. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. మోషేతో దేవుడు మాట్లాడుతూ నేను నీతో పాటు వస్తాను అని చెబుతూ వీరి సందర్భాన్ని కూడా మాట్లాడతాడు. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. ఏం చేస్తాడంటే దేవుడు వారిని సంహరిస్తాడంట. కారణం ఒక్కటే, వారు పడిపోయిన దేవదూతలకు సహాయంగాను వారిచ్చే ఆశీర్వాదాలు, దీవెన్లు ఈ లోక వెండి బంగారాలకు లోబడిపోయి ఈ లోక సౌఖ్యం కొరకు వారితో పాటు వారు జతగట్టారు. ఆ మిగతా అన్నదమ్ములు చెప్పే మాటలు వీరి చెవిన పడలేదు, వీరు వినడానికి సిద్ధంగా లేరు. సో దీన్ని బట్టి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఏమిటంటే నేర్చుకునే మనసు లేని ప్రతి వాడు భ్రష్టుడైపోతాడు. అందుకే నేను ఎప్పుడు మీతో చెప్తాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఈ మనస్సు ఉంటే చాలు, భ్రష్టుడైన భక్తుడైపోతాడు. నేర్చుకొని మార్చుకొని భక్తులం అయిపోతాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. 50వ కీర్తన 17వ వచనంలో చూడండి ఒకసారి. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. ఎవరితడు? 16వ వచనంలో అంటాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి భక్తిహీనులకు మార్చుకోవడం, నేర్చుకోవడం ఇష్టం ఉండదు. ఇదే లక్షణం ఈ హాము సంతానానికి ఉండింది. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా. సో ఈయన అందరికీ నాయకుడు కాబట్టి ఈయనకు నేర్చుకుని మార్చుకునే మనసు లేదు. ఈ గర్వ హృదయంతో పాటు నేను సక్సెస్ అయ్యాను అనే ఓ గర్వం ఉండింది. మిగతా అన్నదమ్ములందరికంటే కూడా ఇతనికి ఆస్తిపాస్తులు ఎక్కువ, వెండి బంగారాలు ఎక్కువ, సంపద ఎక్కువ. ఈ కారణంతో మీరందరూ నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి మీరు ఏం సక్సెస్ అయ్యారు? ఇదిగో నేను నమ్మిన దాన్ని బట్టి నేను ఇంత సక్సెస్ అయ్యానని గర్వం. అయితే మిగతా అన్నదమ్ములందరూ కూడా తమ పిల్లలకి ఏం నేర్పించారంటే దేవుడే మనల్ని దీవించాలి, మనం వక్ర మార్గంలో వెళ్ళొద్దు, దేవుడే మనల్ని దీవించాలి. అబ్రహాం అందుకే అంటాడు, వారి వలన వీరి వలన కాదు, యెహోవా వలన మాత్రమే నేను దీవించబడ్డాను, ఇదే సాక్ష్యం నాకు కావాలి అంటాడు కదా. ఎందుకంటే షేము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, హాము కాదు. తన తండ్రి దగ్గర నుండి భయము భక్తిని నేర్చుకున్నాడు షేము. అందుకే చూడండి, షేము సంతానంలో దేవుడు అబ్రహామును వాడుకున్నాడు. హాము సంతానం వాడు నేర్చుకునే మనసు లేదు, షేము సంతానం వాడికి నేర్చుకునే మనస్సు ఉంది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము లాంటి ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకోవడానికి ప్రథమమైన కారణం ఏమిటి? గర్వము లేకపోవడం, నేర్చుకునే మనస్సు ఉండడం. మన స్వభావాలు కూడా దేవుణ్ణి మన కొరకు తీసుకొస్తాయి. మనకుండే రోషం, మనకుండే లక్షణం కూడా దేవుణ్ణి మన కొరకు ఆలోచించేటట్లు చేస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం చాలా మందిని అన్య దేశస్థులైన ప్రవక్తల్ని కూడా చూస్తాం. అది వారి ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు. నేను మీకు చాలా పెద్ద గొప్ప లక్షణం నేర్పిస్తున్నాను. ఏమిటంటే సాక్షాత్తు దేవుడి మనస్సును గెలుచుకునే లక్షణం ఏదైనా ఉంటే నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఈ లక్షణం డైరెక్ట్ దేవుని మనస్సును గెలుచుకుంటాం మనం. ఈ భూమి మీద కూడా నేర్చుకునే మనసు లేనివాడు నాశనం అయిపోతాడు త్వరగా, మార్చుకునే మనసు లేనివాడు నాశనం అయిపోతాడు త్వరగా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని. సామెతల గ్రంథాన్ని మీరు చూడండి, 13వ అధ్యాయం 10వ వచనంలో, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. చూసారా, గర్వము వలన జగడము పుట్టును అని అన్నాడు. ఈరోజు చాలా మంది భక్తులు ఉన్నారు, అనేకులు ప్రవక్తలు అనబడిన వారు ఉన్నారు, అపోస్తలుడు అనబడిన వారు ఉన్నారు, బోధకులు అనబడిన వారు ఉన్నారు. వారి జ్ఞానమును బట్టి, వారి భక్తిని బట్టి వారికి గర్వం ఎక్కువైపోయింది. తద్వారా వారి ద్వారా దేవుడి చివరి దినాల్లో పని చేయలేకపోతున్నాడు. వారి ఆలోచనకు, వారి పనికి దేవుడు వారిని వాడుకోవడానికి ఇష్టపడక ఫుల్ స్టాప్ పెట్టేశాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ప్రవక్తలు, అపోస్తలు, బోధకులు అనబడిన అనేక మంది గొప్ప వాళ్ళు
ఈరోజు దేవుని చేత ఈ చివరి దినాలలో, ఈ చివరి అంత్యకాలపు మనుషుల ఆలోచన విధానానికి అనుకూలంగా వాడబడలేకపోతున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఒక్కటే, వారిలో గర్వం చేరింది. అందుకే మీరు చూడండి, ఈనాడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటే మనుషులు సమన్వయపరచడానికి బదులుగా జగడములు రేపేటట్లు మాట్లాడుతున్నారు. మా యేసు ప్రభునంటావా, మా బైబిల్ని అంటావా అని చెప్పి వాళ్ళను కూడా అనేస్తున్నారు. దేనికి ఓర్పు దొరకట్లేదు. ఓర్పు, సహనం ఈరోజు పోయింది. దేవుని విషయంలో చాలా ఇంపార్టెంట్, పరిచర్య విషయంలో చాలా ఇంపార్టెంట్ ఓర్పు. దేవుడు ఎలాంటి వాడంటే, మన ఆలోచన, మన పరిస్థితి, మన వ్యక్తిత్వం అన్నిటిని చెక్కిన తర్వాత ఆయన కొరకు వాడుకుంటాడు. ఈ చెక్కేలోపు సాతాను మనల్ని తొక్కేస్తాడు. అలా వాడు మనల్ని తొక్కడానికి వాడే రెండు గొప్ప ఆయుధాలు ఏమిటంటే, మనకు కావలసినవన్నీ కూడా మనకు ముందు పెడతాడు. రెండవది, మనం ఎవరి దగ్గర ఏమి తెలుసుకోక్కర్లేదని చెప్తాడు. గర్వం, ఇప్పుడు చదివిన వచనంలో ఏముంది? గర్వం ఏం చేస్తుందంట? జగడము రేపుతుంది అని అంటున్నాడు. మరి జ్ఞానం ఉన్న చోట జగడం ఉండదు, ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ వచనం ప్రకారం ఒక స్కేల్ పెడదాం. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులు, ఇంతమంది మహానుభావులు ఉంటుంటే జగడములే రేపబడుతున్నాయి, కానీ ఆలోచన ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగట్లేదు? ఏదైనా ఒక విషయం అర్థమయ్యేటట్లు చెబితే కదా లోకంలో జగడం తగ్గుతుంది, అవునా? మిషన్ సమన్వయత ద్వారా గర్వము లేని జ్ఞానం ఎలా ఉంటుందో పరిచయం చేసాం మనం ఈ లోకానికి. ఎప్పుడైతే మిషన్ సమన్వయత ప్రారంభించామో మనం, ఆ తర్వాత ఎందరో తొందరబడి మాట్లాడేవారు సైలెన్స్ అయ్యారు. వాళ్ళు జ్ఞానంగా, వివేకంగా, నిదానంగా మాట్లాడడం నేర్చుకున్నారు. ఎందుకంటే గర్వంగా మాట్లాడే నోరు సాతానుకున్నది, ప్రకటన గ్రంథం ప్రకారంగా కదా. ఆ క్రూర మృగమునకు గర్వముగా మాట్లాడే నోరుంది. పరిశుద్ధాత్మ దేవుడు గర్వంగా మాట్లాడించడు. ఆయనది ఆత్మావేశం. ఆత్మావేశంలో గర్వం ఉండదు, ఆలోచనే ఉంటుంది. ఎవరైనా సరే ఎక్కువ ఆవేశపడి గర్వంగా మాట్లాడుతున్నారు అంటే అది దేవుని వాక్యం విషయంలో, సేవ విషయంలో అయితే తప్పకుండా దేవుని ఆత్మకార్యం కాదు. అది మన పర్సనల్ ఇష్యూస్లో, మన కుటుంబాల్లో మనం మాట్లాడుకుంటాం. అది కేవలం మన చుట్టూ ఉంటుంది, మన పరిధిలో ఉంటుంది. కానీ దేవుని సేవ విషయంలోకి వస్తే ఆత్మదేవుని చిత్తమే, ఆత్మదేవుని ఆలోచనే మనలోంచి రావాలి. ఇక్కడికి వస్తే మన సొంత ఆలోచన రానే వద్దు. ఎందుకంటే ఆయన కూడా తన సొంత ఆలోచన చెప్పట్లేదంట. ఏది వింటాడో అదే మనతో పంచుకుంటున్నాడు ఆయన. చివరికి యేసు ప్రభు కూడా అంటాడు, నా అంతటా నేను ఏమీ చేయట్లేదు, నా తండ్రి చిత్తమే చేస్తున్నాను అంటాడు. సో గర్వము లేని హృదయం ఎప్పుడైనా సరే దేవుని మనసును గెలుచుకుంటుంది. గర్వపడే హృదయానికి దేవుని మనసును గెలుచుకునే శక్తి ఉండదు. ఇది మనం ఈ హాము సంతానాన్ని చూస్తే అర్థమవుతుంది. మొత్తం అందరికందరూ, ఒక్కడు కూడా బ్యాలెన్స్ లేదు, మొత్తం అందరికందరూ. ఈ హాము సంతానానికి ఐడియాలజీ ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించింది. ఈ హాము సంతానానికి దేవుడు విరోధిగా మారడానికి గల ముఖ్య కారణం నేర్చుకోలేకపోవడం, మార్చుకోలేకపోవడం, దేవుణ్ణే గురిగా పెట్టుకోలేకపోవడం. ఈ కారణం చేత వారిలో అత్యాశ ఎక్కువైపోయింది. ఈ అత్యాశ కారణం చేత పడిపోయిన దేవదూతలు వాళ్ళకు ఏ విధమైన సహాయం చేసినా వీళ్ళు లోబడిపోతున్నారు. ఈ కారణం చేత వారు పడిపోయిన దేవదూతలకు ఆశ్రయమయ్యారు, నివాసమయ్యారు. ఈ సంతానములో నుండే సొదొమ గొమొర్రా ప్రజలు, వీళ్ళందరూ ఈ సంతానమే. ఫిలిస్తీన్లందరూ ఈ సంతానం, మొత్తం వీళ్ళే. మొత్తం కలిపేసుకున్నారు వీళ్ళు. వేరే ఎవరినైనా సరే వీళ్ళు కలిపి చెరిపేస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలులారా మీరు వాళ్ళతో జోడుగా ఉండకండి. ఎందుకంటే వీళ్ళు హాము సంతానమే కాకుండా యాపేతు సంతానం వాళ్ళను కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. ఇక సేము సంతానాన్ని కూడా చెడగొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు దేవుడు స్పెషల్గా అబ్రహామును ఎంపిక చేసుకున్నారు. ఇంకా చెడిపోకుండా, అంటే వారి ఐడియాలజీతో నింపబడకుండా ఉండే ఓ జనాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఈ భూమి మీద ఎవరైనా సరే దేవునికి, భక్తికి విరోధంగా ఉన్నారంటే ఈ హాము సంతానం నుంచే వచ్చారు అందరూ. అక్కడి నుంచే యాపేతు సంతానాన్ని కూడా కలుపుకున్నారు. వాళ్ళు సంకర జాతిగా మారారు. వాళ్ళు ఒకే ఒక్క భక్తుల సమూహం మిగిలింది అంటే హాము కాదు, యాపేదు కాదు, షేము సంతానములో నుండి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఒకటే ఒక్క ఆలోచన, నేర్చుకోవడం, మార్చుకోవడం సేముకు అలవాటు. అందుకు దేవుడు అక్కడి నుంచి సంతానాన్ని పిక్ చేసుకున్నాడు. ఈరోజు మన ఆలోచన, మన తీర్మానం, మన విశ్వాసం మన భవిష్యత్తు కాబోతుంది. నేను సీరియస్గా చెప్తున్నాను. ఈరోజు మీ ఆలోచనే రేపటి మీ భవిష్యత్తు అవుతుంది. దేవుని దగ్గర మన తీర్మానం చెప్దాం, మన విశ్వాసాన్ని ఇంకోసారి బలపరుచుకుని ధైర్యం తెచ్చుకుందాం. హలో, హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్.